హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ సెషన్లో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ నెంబర్ 107 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 41 చూడండి ఏమన్నారు. 41లో ఇఫ్ ద సెవెంత్ డిజిట్ నెంబర్, నాట్ సెవెంత్ డిజిట్, 7 డిజిట్ నెంబర్ 57282p9 is completely divisible by 11, what is the value of 11 minus p where p is greater than 0? తెలుగులో కూడా ఒకసారి చదువుదాం. 7 అంకెల సంఖ్య 5, 7, 2, 8, 2, p 9 పూర్తిగా 11తో భాగింపబడితే 11 మైనస్ p విలువ ఎంత? ఇక్కడ p అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి. ఫస్ట్ ఆ నెంబర్ రాద్దాం. ఆ నెంబర్ ఏంటి అని అంటే 5. సో ఆ నెంబర్ ఏమి ఇచ్చారో చూడండి. 5 7 2 8 2 p అండ్ దెన్ 9. ఓకేనా? ఇందులో మనకి 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఆల్రెడీ మనకు రూల్ తెలుసు. 11తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 11. కాబట్టి ఇదిగోండి, సో ఇలా ఫస్ట్ ఈ సమ్ క్యాలిక్యులేట్ చేయండి. ఈ సమ్ ఎంతో చూడండి, ఆ తర్వాత ఈ సమ్ క్యాలిక్యులేట్ చేయండి. ఆ డిఫరెన్స్ అనేది 11తో డివిజిబుల్ అవ్వాలంటే 0 అయినా ఉండొచ్చు, లేదా 11 అయ్యి ఉండొచ్చు, లేదా 22 అలా. సో ఇప్పుడు 5 + 2 7, 7 + 2 9, 9 + 9 18, 18 మైనస్ 7 + 8 15, 15 ప్లస్ పి. ఓకే, 15 ప్లస్ పి. ఇంకా దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే సో 18లో నుంచి 15 తీస్తే 3 మైనస్ పి. ఈ 3 మైనస్ పి వాల్యూ 0 అయినా అయి ఉండొచ్చు, 11 అయినా 22 అయినా, ఇలా ఖచ్చితంగా ఆన్సర్ 11 మల్టిపుల్ అయి ఉండాలి. ఒకసారి 3 మైనస్ పి వాల్యూ 0 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు పి వాల్యూ ఎంత వస్తుంది అంటే 3 వస్తుంది. ఓకేనా? అదే 3 మైనస్ పి వాల్యూ 11 తీసుకుంటే పి వాల్యూ నెగిటివ్లో వస్తుంది. మరి పి వాల్యూ అనేది నెగిటివ్లో పాజిబుల్ కాదు కాబట్టి సో అందుకని పి వాల్యూ 3. క్వశ్చన్లో పి అడిగితే పిఏ, కానీ క్వశ్చన్లో పి అడగలేదు. అడిగింది ఏంటంటే 11 మైనస్ పి అడిగారు. సో 11 మైనస్ పి ఎంత అని అంటే 11 మైనస్ 3. సో 11 మైనస్ 3 అంటే ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 8 అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 8. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. క్వశ్చన్ నెంబర్ 42లో ఏమన్నారంటే ఫైండ్ ద వాల్యూ, ఈ విలువ కనుగొమంటున్నారు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ వాల్యూని ఒకసారి చూడండి. అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో ఏదైతే కనబడుతుందో డినామినేటర్లో కూడా అదే కనబడుతుంది. కాకపోతే ఇక్కడ 3 zeros ఉన్నాయి పాయింట్ తర్వాత, ఇక్కడ మొత్తం అంటే పాయింట్ తర్వాత 4 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటానంటే నేను అయితే ఆప్షన్లో మీకు 100 కానీ, లేదా 10 కానీ, లేదా 1000 కానీ, 10,000 కానీ, లేదా 1/10 కానీ, 1/100 కానీ అలాగే రావాలి. అంతే తప్ప అసలు 80, 110 అలాగే 90 వచ్చే ఛాన్స్ లేదు కదా. మరి అలా ఛాన్స్ లేదంటే డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 100 అని కన్ఫర్మ్ చేసేయచ్చు. అలాగే ఒకసారి ప్రొసీజర్ కూడా చూడండి. దీన్ని నేను ఏం చేస్తానంటే ఇంటూ 10/10 హోల్ స్క్వేర్ చేస్తాను. ఓకేనా? 10/10 హోల్ స్క్వేర్ అంటే ఏం చేశానంటే 100తో మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ 10తో మల్టిప్లై చేసి 10తో డివైడ్ చేసేటప్పుడు న్యూమరేటర్లో 100 అలా ఉంచండి. డినామినేటర్లో 10 స్క్వేర్ ఉంది కదా, ఈ 10 స్క్వేర్ని ప్రతి దాని యొక్క రూట్ లోపలికి పంపిస్తాను. ఓకేనా? ఈ 10 రూట్ లోపలికి పంపిస్తే అప్పుడు ఇది ఏమవుతుందంటే 0 పాయింట్, ఈ పాయింట్ అనేది ఒక డిజిట్ అవుతుంది. ఎందుకంటే దీన్ని మనం 10తో మల్టిప్లై చేయాలి కాబట్టి సో 4 zeros వస్తాయి, అప్పుడు 2. ఓకేనా? స్క్వేర్. ఆ తర్వాత ఇక్కడ పాయింట్ తర్వాత సో ఎంత అంటే 3 zeros యాక్చువల్గా, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ 2 zeros 33 వస్తుంది. ఇక్కడ మళ్ళీ పాయింట్ తర్వాత 0 444 వస్తుంది, స్క్వేర్లు వస్తాయి. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోద్ది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే సో అప్పుడు మనం ఇది ఆల్రెడీ 10 పంపించిన తర్వాత ఇది వచ్చింది కాబట్టి ఇంకా ఏం మిగిలిందంటే 100 మిగిలింది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ 100 అని చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 చూడండి. ద వాల్యూ ఆఫ్ 24/12 - 4, సో లైన్ బ్రాకెట్, ప్లస్ 32/4 + 8/2 - 3 ఈజ్. దీని యొక్క విలువ అడుగుతున్నారు. ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికి ఇవ్వాలని అంటే లైన్ బ్రాకెట్కి ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ ఆ లైన్ బ్రాకెట్లో ఉన్నది ఎంత అంటే 12 - 4. 12 - 4 అంటే ఎంత అంటే 8. తర్వాత ప్లస్ 32 అలా ఉంచండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ ప్లస్ డివిజన్ మైనస్ ఉంటే సో డివిజన్కి ఇవ్వాలి. 2తో 2 4 టైమ్స్, 4 + 4 8, 8 - 3. సో 8 - 3 అంటే ఎంత అంటే 5. కాబట్టి సో డివైడెడ్ బై ఏమవుతుంది అంటే 5 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు 8తో 8 ఎన్ని టైమ్స్ అని అంటే 3 టైమ్స్. సో 3 + 32 అంటే 35 ఇంకా ఏముండిపోయిందంటే డివైడెడ్ బై 5. మరి 35/5 అంటే మనం ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? సో 7 అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి 7. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 44 చూడండి. ద HCF ఆఫ్ 2 numbers is 24 and their LCM is 2400. If one of the number is 180, then the other number is. రెండు సంఖ్యల గాసాబా 24 మరియు వాటి కాసాగు 2400. ఆ సంఖ్యలలో ఒకటి 180 అయితే మరొక సంఖ్య ఎంత?
ఫస్ట్ హెచ్సిఎఫ్ ఇచ్చారు, హెచ్సిఎఫ్ ఎంత అంటే 24. సో తర్వాత నెక్స్ట్ ఎల్సిఎం ఎంత అంటే 2400. తర్వాత నెక్స్ట్ ఒక నెంబర్ ఏ వాల్యూ, సో 180, ఇంకొక నెంబర్ ఎంత అన్నది మన క్వశ్చన్. ఓకేనా, మీకు ఆల్రెడీ తెలుసు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. దీని నుంచి ఆల్రెడీ ఏ వాల్యూ మనకి ఎంత అని అంటే 180 అని తెలుసు, బి వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, ఎల్సిఎం ఎంత అంటే 2400, హెచ్సిఎఫ్ ఎంత అంటే 24. ఇప్పుడు చూడండి, మీరు క్యాన్సిలేషన్ చేసేటప్పుడు ఈ జీరో కట్ అయిపోతే ఖచ్చితంగా 18తో అయితే జీరో క్యాన్సిల్ అవ్వదు. ఖచ్చితంగా మన ఆప్షన్లో సో జీరోతో ఎండ్ అయి ఉన్న ఆప్షన్ ఉండాలి. ఆప్షన్ బిని మీ ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దామంటే 6తో 6 3 టైమ్స్, 6తో 6 4 టైమ్స్, అదేవిధంగా ఇక్కడ 3తో 3 8 టైమ్స్. సో బి వాల్యూ ఎంత అంటే 8 4s are 32. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 320. సో దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. క్వశ్చన్ నెంబర్ 45లో ఇన్ ఏ స్కూల్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓన్లీ ఆర్ 720. Boys and girls are in the ratio 7:5. In another school there are 560 students, boys and girls only, and the ratio of the boys and girls is 3:5. The ratio of the boys and girls in the total strength of the two schools is. ఒక పాఠశాలలో మొత్తం విద్యార్థులు బాలురు మరియు బాలికలు మాత్రమే 720. బాలురు మరియు బాలికల నిష్పత్తి 7:5. మరొక పాఠశాలలో 560 మంది విద్యార్థులు బాలురు మరియు బాలికలు మాత్రమే. సో వాళ్ళ నిష్పత్తి ఎంత అంటే 3:5. రెండు పాఠశాలలో మొత్తం విద్యార్థులలో బాలురు మరియు బాలికల నిష్పత్తి ఎంత? ఫస్ట్ ఏంటంటే నేనేమంటానంటే రేషియో క్యాలిక్యులేట్ చేయడానికి ఒరిజినల్ నెంబర్స్ ఏమీ అవసరం లేదు. అందుకని ఇదిగోండి ఈ జీరో అలాగే ఈ జీరో కూడా క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకేనా, అలాగే సో ఇంకా మనం క్యాన్సిల్ చేద్దామంటే చేసుకోవచ్చు, కానీ మళ్ళీ అక్కడ రేషియోతో క్యాన్సిల్ అవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకని ఇంక ఇక్కడ ఆపేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఈ 72లో రేషియో ఏ విధంగా ఉందనంటే 7:5 రేషియోలో ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ 56 ఏ రేషియోలో ఉందనంటే 3:5 రేషియోలో ఉంది. ఇప్పుడు చూడండి, ఈ 72ని ఎన్ని పార్ట్స్ చేయాలనంటే ఎన్ని పార్ట్స్ చేయాలి? 7 + 5 అంటే 12 పార్ట్స్ చేయాలి. సో 72ని 12 పార్ట్స్ చేస్తే 12తో ఎన్ని టైమ్స్? 12 6 are 72. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 6. దాని నుంచి 7 పార్ట్స్ వాల్యూ 7 6 are 42. అలాగే 5 పార్ట్స్ వాల్యూ 5 6 are ఎంత అంటే 30. ఆ తర్వాత ఇక్కడ 56ని ఎన్ని పార్ట్స్ చేయాలో చూడండి. అక్కడ 56ని ఎన్ని పార్ట్స్ చేయాలనంటే 3 + 5 8 పార్ట్స్ చేయాలి. 1 పార్ట్ వాల్యూ 7. దాని నుంచి 7 3s are 21. అలాగే 7 5s are ఎంత అంటే 35. ఇప్పుడు బాయ్స్ మొత్తం సమ్ చేయాలంటే ఇది, గర్ల్స్ మొత్తం సమ్ అయితే ఇది. బాయ్స్ ఎంత అంటే ఇక్కడ 42, ఇక్కడ 21, టోటల్ ఎంత అంటే 63. ఖచ్చితంగా మన ఆప్షన్ 63 కానీ ఆప్షన్లో లేదా 63 యొక్క మల్టిపుల్ అది ఫ్యాక్టర్ కానీ ఉండాలి. ఆప్షన్ సి ఒకటే ఉంది, ఇంకా ఏ ఆప్షన్లో లేదు కాబట్టి అది మన ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే 30 + 35 ఎంత అంటే 65. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 63:65 ఆప్షన్ సి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. A and B started a business investing amount of rupees 92,500 and 1,12,500 respectively. If B's share in the profit is 9,000, what is the profit of earned by A? ఏ మరియు బీలు వరుసగా 92,500 మరియు 1,12,500తో పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. లాభంలో బి వాటా రూపాయలు 90,000 అయితే సో ఏ ద్వారా వచ్చిన లాభం రూపాయలలో ఎంత? ఫస్ట్ నేనేమంటానంటే ఈ రెండు వాల్యూలు మనకి ఎగ్జాక్ట్గా అవసరం లేదు, వీటి యొక్క రేషియో సరిపోద్ది. ఎందుకంటే వాళ్ళ యొక్క లాభాలని ఏ రేషియో ప్రకారం పంచుకుంటారంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ప్రకారమే పంచుకుంటారు. కాబట్టి వాటి యొక్క రేషియో తీసుకుందాం. ఈ రెండు నెంబర్లు 25తో డైరెక్ట్గా పోతాయి. పోనీ పెద్ద నెంబర్తో కాకపోతే ఫస్ట్ 5తో తీసుకోండి. 5తో 5 18s are సో 90, 5 5s are 25. ఆ తర్వాత ఇక్కడ 5తో 5 2s are 10, అలాగే 5 2s are 10. ఆ తర్వాత నెక్స్ట్ 5 5s are 25. మళ్ళీ 5తో ఇక్కడ క్యాన్సిల్ చేయండి. 5 3s are 5 7s are, ఇక్కడ 5తో 5 4s are 5 5s are. అంటే ఇది 37 పార్ట్స్ అయితే ఇది ఎన్ని పార్ట్స్ అంటే 45 పార్ట్స్. అంటే ఏకి వచ్చిన లాభం వాటా 37 భాగాలు అయితే బీకి 45 భాగాలు రావాలి. మనకి ఆల్రెడీ బి ఇచ్చి ఏ అడిగారు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏంటంటే 37 మల్టిపుల్ అయి ఉండాలి. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ 37 మల్టిపుల్ కాదు, సెకండ్ ఆప్షన్ 74 అంటే 37కి డబల్ ఏ. అలాగే సో ఇది ఆప్షన్ కాదని చెప్పొచ్చు. ఈ ఆప్షన్ అవుతుందో లేదన్నా చెక్ చేయాలని అంటే 37తో 37 3 టైమ్స్. సో 37 3 టైమ్స్ ఎంత అనంటే సో 37 3 టైమ్స్ 3 30s are 90, 3 7s are 21, 111.
ఓకేనా. 111 పోయిన తర్వాత ఇంకా 14 ఉండిపోయింది. ఆ 14 37లో పోదు కాబట్టి ఇది కూడా 37 మల్టిపుల్ కాదు. కాబట్టి 7400 అని కన్ఫర్మ్ చేయొచ్చు. లేదంటే చిన్న క్వశ్చనే కాబట్టి ఆల్రెడీ 45 పార్ట్స్ వాల్యూ ఎంత, 45 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 90,000. సో 90,000 9,000 9,000 సారీ 90,000 కాదు 9,000. ఇప్పుడు మనకి ఎన్ని పార్ట్స్ కావాలంటే 37 పార్ట్స్ కావాలి. ఇక్కడ 45 అయితే ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ 1 పార్ట్ వాల్యూ 200. సో దాని నుంచి 37 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 37 2s ఆర్ ఎంత అంటే 7400. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 చూడండి. ద రేషియో ఆఫ్ ది ఆల్కహాల్ టు వాటర్ ఇన్ 3 టైప్స్ ఆఫ్ drugs of equal quantity is 2:5, 5:9 and 8:13 respectively. Equal quantity of all the 3 drugs are mixed. Find the ratio of the alcohol to water after mixing. తెలుగులో కూడా చూద్దాం. సమాన ఘన పరిమాణంలో ఉన్న 3 రకాల ఔషధాలలో ఆల్కహాలు మరియు నీటి నిష్పత్తి వరుసగా 2:5, 5:9 మరియు 8:13. 3 ఔషధాల యొక్క సమాన పరిమాణాలను తీసుకొని మిశ్రమంగా కలిపారు. ఫలిత మిశ్రమంలో ఆల్కహాలు మరియు నీటి నిష్పత్తిని కనుగొనండి. ఫస్ట్ దాంట్లో రేషియో చూడండి. 2:5 అన్నారు. తర్వాత ఎంత అన్నారనంటే 5:9 అన్నారు. ఆ తర్వాత ఎంత అన్నారంటే 8:13 అన్నారు. ఈ మూడింటిని సమాన ఘన పరిమాణంలో అంటే ఈక్వల్ క్వాంటిటీ కలిపారంట. ఇది మొత్తం ఎన్ని భాగాలు చూడండి. ఇది మొత్తం ఏంటంటే 2 + 5 7 పార్ట్స్. ఇదెంత అంటే 5 + 2 14 పార్ట్స్. అలాగే ఇదెంత అంటే 8 + 13 21 పార్ట్స్. మరి ఈ మూడింటిని ఈక్వల్గా కలిపారన్నారు కదా, మరి ఈక్వల్గా ఉన్నాయా? లేవు కదా. మరి ఈక్వల్గా చెయ్యాలి అని అంటే ఏం చేయాలనంటే సో 7కి 14కి 21కి ఎల్సిఎం తీసుకోండి. 7 అనేది ఆల్రెడీ 14 యొక్క ఫ్యాక్టరు కాబట్టి 7 వదిలేయండి. 14కి 21కి ఎల్సిఎం ఎంత అని అంటే 42. 14కి 21కి ఎల్సిఎం ఎంత? 14 21 యొక్క ఫ్యాక్టర్ కాదు, 21 అలా డబల్ చేస్తే 42, 14 అనేది 42 యొక్క ఫ్యాక్టరే. మరి అన్ని 42 రావాలంటే ఇప్పుడు 7 42 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 6తో. 7 6 ఆర్ 42. 14 42 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 3తో. అలాగే సో 21 42 అవ్వాలంటే 2తో మల్టిప్లై చేయాలి. సో 6 2s ఆర్ 12, 6 5s ఆర్ 30. అలాగే నెక్స్ట్ 3 5s ఆర్ 15, 3 9s ఆర్ 27. ఆ తర్వాత 2 8s ఆర్ 16, 2 13s ఆర్ 26. ఫస్ట్ ఇవన్నీ కలపండి. సో ఎంత అంటే 12 + 15 27, 27 + 16. 27 + 16 అంటే ఎంత అంటే 43. మన ఆప్షన్లో ఖచ్చితంగా ఫస్ట్ది 43 కానీ లేదా 43 యొక్క ఫ్యాక్టర్ కానీ ఉండాలి. మీరు ఆప్షన్లో అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ బి ఒకటే అలా ఉంది కాబట్టి ఆప్షన్ బిని కన్ఫర్మ్ చేయొచ్చు. లేదా ఇంకా యాడ్ చేద్దాం అనుకుంటే ఈ రెండు కలిపితే 57కి కనుక 26 కలిపితే సో 83 అవుతుంది. 43:83 ఫైనల్గా మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. The average weight of 100 employees in a company is 62 kg and that of remaining 25 employees is 52 kg. Find the average weight of all the employees in the company. ఒక కంపెనీలో 100 మంది ఉద్యోగుల సగటు బరువు 62 కిలోలు మరియు మిగిలిన 25 మంది ఉద్యోగుల సగటు బరువు 52 కిలోలు. కంపెనీలోని ఉద్యోగులందరూ సగటు బరువుని కనుగొనండి. అంటే వెయిటెడ్ యావరేజ్ అడుగుతున్నారు. అంటే ఇలా 100 మంది యొక్క యావరేజ్ ఎంత అన్నారంటే ఫస్ట్ సో 62 అన్నారు. అదేవిధంగా ఇంకొక సో 25 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నారంటే 52 అన్నారు. ఇప్పుడు దీని నుంచి మనకి సో అందరిది కలిపి యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఖచ్చితంగా 2 నెంబర్లకి మధ్యలోనే ఉండాలి. ఆప్షన్స్ అన్ని మధ్యలోనే ఉన్నాయి. అయితే ఈ రెండు కలిపి వెయిటెడ్ యావరేజ్ కంబైన్డ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒరిజినల్ వాల్యూస్ అవసరం లేదు. 25తో 1 టైమ్స్, 25తో 4 టైమ్స్. అంటే 4 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఎంత, ఒక అబ్జర్వేషన్ యొక్క యావరేజ్ ఎంత, ఓవరాల్గా అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే కంబైన్డ్ యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేస్తాము? 4 × 62 డైరెక్ట్ చేస్తున్నాను. 4 × 62 అంటే 62కి డబల్ 124, 124కి డబల్ ఎంత అని అంటే సో 248 ప్లస్ సో తర్వాత 1 × 52 అంటే 52. సో డివైడెడ్ బై 4 + 1, 4 + 1 అంటే ఎంత అని అంటే 5. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 300 డివైడెడ్ బై 5 అంటే 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 6 × 30 60. ఎలా అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా కూడా చేసుకోవచ్చు. ఎలాంటి 62 ఉంది కదా, ఈ 62ని మీరు ఏమని రాసుకుంటారంటే 52 + 10 కింద రాస్తారు. ఇది 52, ఇది 52 అయితే మీ యావరేజ్ ఏమవుతుందంటే 52 అవుతుంది. కానీ ఇక్కడ 10 ఎక్స్ట్రా ఉంది. ఎన్ని అబ్జర్వేషన్స్ దగ్గర అంటే 4 అబ్జర్వేషన్స్ దగ్గర. అంటే 4 10s ఆర్ 40 ఎక్కువ ఉంది. అది ఎన్ని అబ్జర్వేషన్స్ మధ్య సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే 4 + 1 5 అబ్జర్వేషన్స్. 5తో 5 8 టైమ్స్, 8 + 52 అంటే ఎంత అంటే 60. ఇలా కూడా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అప్ టు 40 కరెక్ట్ టు 2 డెసిమల్ ప్లేసెస్. 40 వరకు ఉన్న అన్ని ప్రధాన సంఖ్యల సగటుని కనుగొనండి. ఓకేనా.
సో 40 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయనంటే సో మొత్తం 50 వరకు మీకు ఆల్రెడీ తెలుసు. సో 1 to 50 వరకు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. 1 to 50 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయనంటే 15 ఉంటాయి. అలాగే 1 to 100 మధ్యలో 1 to 100 మధ్యలో అయితే సో 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 1 to 200 మధ్యలో అయితే 46 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అలాగే 1 to 500 మధ్యలో అయితే 95 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అలాగే 1 to 1000 మధ్యలో అయితే 960 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సారీ 900 168 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 168 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకేమడుగుతున్నారంటే 40 లోపు అంటే 50 వరకు అయితే 15 ఉంటాయి. మరి 40 లోపు అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 41, 43, 47 ఆ 3 నెంబర్లు తీసేస్తే ఇంకెన్ని ఉంటాయంటే 12 ఉంటాయి. కాబట్టి ఇదిగోండి చేసేద్దాం. సో ఫస్ట్ది 2, తర్వాత నెక్స్ట్ 3, తర్వాత నెక్స్ట్ 5, తర్వాత నెక్స్ట్ సో 7, ఆ తర్వాత నెక్స్ట్ 11, ఇక్కడ రాద్దాం 11, తర్వాత నెక్స్ట్ 13, తర్వాత 17, 19, సో 23, 29, ఇంకా 31, 37. ఓకేనా? మొత్తం ఎన్ని నెంబర్లో చూడండి 4, 8, 12 నెంబర్స్. ఓకేనా? సో 12 నెంబర్స్ సమ్ చేసేద్దాం. ఇవి ఎంత అనంటే 2 + 3 5, 5 + 5 అంటే ఇది టోటల్ 17. ఓకేనా? 17 ఇవి చూడండి. సో ఆ 17 ఇక్కడ పెట్టి యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే 7 + 1 8, 8 + 3 11, 11 + 7 18, 18 + 9 27, 30, 39, 39, సో 40, 47 4 క్యారీ. ఆ తర్వాత 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 16, 16 + 13 ఎంత అంటే అది 16 + 3 అంటే 197. 197 డివైడెడ్ బై అబ్జర్వేషన్స్ ఎన్ని అంటే 12. 12తో 12 16s ఆర్ 192. ఖచ్చితంగా మన ఆప్షన్ 16తో స్టార్ట్ అయ్యి ఉండాలి. ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి 16.42 ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. If P is 220% of Q, then what percentage of P plus Q will Q be? 220 అంటే 220% Q అనేది P అయితే Q అనేది P plus Qలో ఎంత శాతం? ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాద్దాం. ఏమన్నారంటే P is equals to 220%. 220% ఆఫ్ వాట్? Q. ఓకేనా? దీని నుంచి 0 0 క్యాన్సిల్. P/Qని ఏమని రాసుకోవచ్చునంటే P/Qని 2తో 2 5 టైమ్స్, 2తో 2 11 టైమ్స్ అంటే 11/5 అంటే P వాల్యూ కనుక 11 అయినట్లయితే Q వాల్యూ ఎంత అంటే 5. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే వాట్ పర్సెంటేజ్ ఆఫ్ P ప్లస్ Q, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ P ప్లస్ Q విల్ Q బి అంటే ఆఫ్ పక్కన ఉన్న టర్మ్ ఎక్కడ రాయాలంటే డినామినేటర్లో రాయాలి, మిగతా టర్మ్ని న్యూమరేటర్లో రాయాలి ఇంటూ 100%. Q వాల్యూ ఆల్రెడీ ఎన్ని పార్ట్స్ చూడండి. Q వాల్యూ 5 పార్ట్స్, P వాల్యూ ఎంత అంటే 11 పార్ట్స్. 5 డివైడెడ్ బై 5 + 11 16. 5/16 అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఎంత అనంటే 31.25%. ఒకవేళ ఐడియా లేనట్లయితే ఇదిగోండి 4తో 4 4 టైమ్స్, 4తో 4 25 టైమ్స్. ఓకేనా? 25 × 5 అంటే 125 డివైడెడ్ బై 4%. 125లో ఆఫ్ ఎంత అనంటే 62.5, 62.5లో ఆఫ్ ఎంత అంటే 31.25. లేదు ఇంకా చేద్దాం అనుకుంటే ఇదిగోండి 4 3s are 12, తర్వాత 4 1s are 4, ఇంకా 1 ఉండిపోయింది 1/4. ఆ 1/4ని మీరు 31.25% కింద రాసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. Ruby bought 20 buttons for ₹1. How many buttons she must sell for ₹1 in order to get a profit of 25%? రుబీ 20 బటన్లు ₹1కి కొనుగోలు చేసింది. 25% లాభం పొందడానికి ఆమె ₹1కి ఎన్ని బటన్లు అమ్మాలి? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలంటే ఫస్ట్ మెథడ్ చెప్తా చూడండి. తర్వాత సో ఇంకొక మెథడ్ అంటే డైరెక్ట్గా రిలేషన్ కూడా యూస్ చేసి చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ చూడండి. సో రుబీ బాట్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్. బాట్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్. కొంది కాస్ట్ ప్రైస్. ఎన్ని బటన్స్? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 బటన్స్. కొన్నది ఎన్ని బటన్స్? 20 బటన్స్. ఆ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 బటన్స్ ఎంత అంట? ₹1 అంట. ₹1 అంట. ఆ తర్వాత ఈ బటన్స్ అమ్మాలి. ఎస్పీ ఆఫ్ ఎన్ని బటన్స్? 20 బటన్స్ అమ్మాలి. ఎస్పీ ఆఫ్ 20 బటన్స్ కూడా ఎంత ఉండాలి? సో అది కూడా ఎంత ఉండాలన్నారు? సి మస్ట్ సెల్ ఎంతకి? ₹1కి. అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 బటన్స్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 బటన్స్ రెండు ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి మనకి ఏంటంటే సో క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే ఇది 20 బటన్స్ కాదు, ఎన్ని బటన్స్ అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూసుకోండి ఇక్కడ యాక్చువల్గా 20 బటన్స్ కాదు, ఎన్ని బటన్స్ అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అక్కడ హౌ మెనీ బటన్స్ ఈ మస్ట్ సెల్ కదా, హౌ మెనీ బటన్స్ 20 కాదు, హౌ మెనీ అదే మనం క్యాలిక్యులేట్ చేయాలి. అది n అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు కాబట్టి కాస్ట్ ప్రైజ్ నేను కొంత కన్సిడర్ చేసుకుంటాను. అది ఎంతైనా పర్వాలేదు, మన ఇష్టం. నేను ఏమనుకుంటానంటే కాస్ట్ ప్రైజ్ని 100x అనుకున్నాను. 100x × 20 ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు అమ్మేటప్పుడు అంటే 25% ప్రాఫిట్ రావాలి కదా.
మరి 25% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి? 125x కమ్మాలి ఇంటూ ఎన్. దాన్ని సింప్లిఫై చేస్తే 25తో 5 టైమ్స్, 25తో 4 టైమ్స్, 5తో 5 4 టైమ్స్, 4 4 జా 16. కాబట్టి ఎన్ని అమ్మాలనంటే సో 16 అమ్మాలి. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఈ రిలేషన్ వాడండి. ఎప్పుడైనా కానీ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్స్పెండిచర్ అంటే ఈ అమౌంట్ కాస్ట్ ప్రైస్ దగ్గర సెల్లింగ్ ప్రైస్ దగ్గర అంటే ఆ అమౌంట్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. అంటే రిలేషన్ ఏంటంటే SP1 డివైడెడ్ బై SP2 ఈజ్ ఈక్వల్స్ టు N2 డివైడెడ్ బై N1. ఈ రిలేషన్ వాడండి. సో ఏ క్వశ్చన్ అయినా కానీ ఈజీగా అయిపోద్ది. SP1 అంటే ఇక్కడ మాక్సిమం కొన్ని క్వశ్చన్స్లో ఏంటంటే అది అమ్మిన ప్రైజే ఇది అమ్మిన ప్రైజే అని ఇస్తారు, బట్ ఈ క్వశ్చన్లో అది కొన్న ప్రైజు. అందుకని SP1 నేను దేని కింద తీసుకుంటానంటే 100 కింద తీసుకుంటాను, లైక్ కాస్ట్ ప్రైస్. ఆ తర్వాత డివైడెడ్ బై SP2 25% ప్రాఫిట్ కమ్మాలి. సో అప్పుడు 125 కమ్మాలి ఈజ్ ఈక్వల్స్ టు N2 మనం క్యాలిక్యులేట్ చేయాలి. N1 ఎన్ని బటన్స్ అంటే 20 బటన్స్. సింప్లిఫై చేస్తే 25 5 టైమ్స్, 25 4 టైమ్స్, సో 5తో 5 4 టైమ్స్, 4 4 జార్ ఎంత అని అంటే సో క్రాస్ ప్రొడక్ట్ చేస్తే 16 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52లో ఇఫ్ ఏ పర్సన్ బైస్ 15 పెన్సిల్స్ ఫర్ ₹12 అండ్ సెల్స్ 12 పెన్సిల్స్ ఫర్ ₹15, ఫైండ్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సెంటేజ్. ఒక వ్యక్తి 15 పెన్సిల్ను రూపాయలు 12కి కొనుగోలు చేసి 12 పెన్సిల్ని రూపాయలు 15కి విక్రయిస్తే లాభం లేదా నష్ట శాతాన్ని కనుగొనండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చినా మనం ఏం చేయాలంటే కాస్ట్ ప్రైస్ దగ్గర ఎన్ని ఆర్టికల్స్ని అంటే ఎన్ని పెన్సిల్స్ని కన్సిడర్ చేస్తాము, సెల్లింగ్ ప్రైస్ దగ్గర కూడా అన్ని పెన్సిల్స్ని కన్సిడర్ చేయాలి. కాబట్టి కాస్ట్ ప్రైస్ దగ్గర నేను ఒక పెన్సిల్ కన్సిడర్ చేస్తాను. యాక్చువల్గా అయితే 15 ఉన్నాయి, మరి ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత అంటే 12 డివైడెడ్ బై 15. మరి కాస్ట్ ప్రైస్ దగ్గర ఒక పెన్సిలే కన్సిడర్ చేసినప్పుడు అమ్మినప్పుడు కూడా నేను ఒక పెన్సిలే కన్సిడర్ చేస్తాను. ఆ ఒక పెన్సిల్ ఎంత అంటే 15 డివైడెడ్ బై 12. సో ఇప్పుడు దీని నుంచి 3తో 3 4 టైమ్స్, 3తో 3 5 టైమ్స్, 3తో 3 5 టైమ్స్, 3తో 3 4 టైమ్స్, 4 4 జార్ 16, అలాగే 5 5 జార్ 25. అంటే 16కి కొని 25కి అమ్ముతారు. ఓకేనా? మరి 16కి కొని 25కి అమ్మడం అంటే ప్రాఫిటా లాసా? ప్రాఫిటే. ఎన్ని అని అంటే 9. మరి మీరు ఆప్షన్ చూసినట్లయితే మీకు ప్రాఫిట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ 9 ఉందంటే మనం ఏం చేయాలంటే పర్సెంటేజ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రాఫిట్ 9 అవుట్ ఆఫ్ 16 ఇంటూ 100% చేయాలి. అది చేసినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ అయితే మాత్రం 9 మల్టిపుల్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే 9/16 కదా, మీకు 9/16 వాల్యూ ఆల్రెడీ మనం ఫ్రాక్షన్ టేబుల్లో నేర్చుకుంటాం కాబట్టి డైరెక్ట్గా 56.25% అని ఆన్సర్ చేసేయచ్చు. లేదు ఒకవేళ మీకు గుర్తు లేకపోతే ఇదిగోండి. సో 4తో 4 4 జార్ 4తో 4 25 టైమ్స్, 9 ఇంటూ 25 అంటే 225, 9 ఇంటూ 25 అంటే ఎంత 225, 9 5 జార్ 45, 4 క్యారీ 9 2 జార్ సో 18 + 4 22, 225/4%. 225లో ఆఫ్ 112.5, 112.5లో ఆఫ్ 56.25. లేదు చేద్దామంటే ఇదిగోండి 4 5 జార్ 20, ఇంకా 25 ఉండిపోయింది కాబట్టి 4 6 జార్ 24, ఇంకా 1/4 ఉండిపోయింది కాబట్టి 56.25%. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ని. అలా అయినా చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఈ 9 ఉంది కదా, ఈ 9ని 8 + 1 కింద మార్చేస్తారు. 8/16 అంటే 1/2, 1/2 అంటే 50%, మళ్ళీ 1/16 అంటే ఎంత 6.25%. ఓవరాల్గా ఎంత అంటే 56.25%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 చూడండి. A sum at a certain rate of simple interest becomes 37,200 after 3 years and 42,000 after 5 years. Find the simple interest on the same sum at 6% per annum for 8 years. ఒక నిర్దిష్ట మొత్తం సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరాల తర్వాత పొందే మొత్తం 37,200 మరియు 5 సంవత్సరాల తర్వాత పొందే మొత్తం 42,000 అవుతుంది. 8 సంవత్సరాల పాటు అదే మొత్తాన్ని సంవత్సరానికి 6% చొప్పున సాధారణ వడ్డీని కనుగొనండి. ఇంతకీ మన క్వశ్చన్ ఏంటో చూడండి. ఫైనల్గా ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అంట, సంవత్సరానికి 6% అంట, అలా ఎన్ని ఇయర్స్ అని అంటే 8 ఇయర్స్. 6 8 జార్ ఎంత అంటే 48%. 48% దేంట్లో అని అంటే ప్రిన్సిపల్ అమౌంట్లో. ఓకేనా? 48% ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్. 48% చేయడం అంటే 48 అంటే ఏంటి, ఖచ్చితంగా ఆన్సర్ 3 మల్టిపులే కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చూడండి. 1 + 4 3 మల్టిపుల్ అవుతుంది, 5 అవ్వదు. ఇక్కడ చూడండి. సో 1 + 4 5, 5 + 5 10, 10 + 7 17 అవ్వదు. 1 + 4 5, 5 + 2 7, 7 + 6 13 అవ్వదు. ఇక్కడ చూడండి 144 అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 కాబట్టి అదేమవుతుందంటే సో 3 మల్టిపుల్ అవుతుంది. మరి 3 మల్టిపుల్ ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు కన్ఫర్మ్ చేసేయచ్చు. ఒకసారి ప్రాసెస్ని కూడా కంటిన్యూ చేద్దాం. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో నాకు తెలియదు, P అనుకున్నాను. అది ఎన్ని సంవత్సరాల్లో అంటే ఫస్ట్ ఎన్ని సంవత్సరాల్లో అన్నారు, 3 ఇయర్స్లో అన్నారు. 3 ఇయర్స్లో ఎంత అవుతుందంటే 37,200. ఆ తర్వాత మళ్ళీ ఎన్ని ఇయర్స్ అని అంటే
సో 5 ఇయర్స్ అన్నారు, ఆల్రెడీ ఈ గ్యాప్ 3 ఇయర్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ గ్యాప్ ఏమవ్వాలి 2 ఇయర్సే కదా అవ్వాలి. మరి 3 ఇయర్స్లో ఎంత 2 ఇయర్స్లో ఎంత అని అంటే ఆ గ్యాప్లో సో 42,000 అయింది. 42,000 మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అమౌంట్ పెరిగిందో చూడండి. సో 37,200 కాస్త 42,000 అయిందంటే సో 42,000 నుంచి డైరెక్ట్గా 37,000 తీస్తే 5,200 కూడా తీసేస్తే 4,800. 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ 4,800. మరి మనకు ప్రిన్సిపల్ అమౌంట్ కావాలంటే ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ తీయాలి 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ తీయాలి. ఫస్ట్ 1 ఇయర్ ఇంట్రెస్ట్ చూద్దాం ఓకేనా. 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అనంటే సో 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అనంటే సో 2తో 2 ఎన్ని టైమ్స్ అంటే 24 టైమ్స్. 1 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 2,400. మరి డైరెక్ట్గా మీరు ఇలా 3 ఇయర్సే తీయాలని రూల్ ఏమీ లేదు, డైరెక్ట్గా 5 ఇయర్స్ తీసినా పర్వాలేదు. 5 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5 × 24 12,000. 42,000 నుంచి 12,000 తీస్తే 30,000. లేదా ఎక్కడి నుంచి ఎక్కడికైతే 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి ఎంతో చూడండి 0 0 3 24 జార్ ఎంత అని అంటే 72 ఓకేనా. 3 4 జార్ 12 2 1 క్యారీ 3 2 జార్ 6 + 1 7 7,200. సో 37,200లోని 7,200 తీసేయండి. అప్పుడు సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అవుతుందంటే 30,000 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 48% దేని మీద ప్రిన్సిపల్ అమౌంట్. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ మనకి ఎంత వచ్చింది సో 30,000 వచ్చింది. 30,000 పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ 3 × 48 అంటే 144. సో పక్కన 2 సున్నాలు. సో కాబట్టి ఆన్సర్ ఏంటంటే 3 × 48 3 8 జార్ 24 2 క్యారీ 3 4 జార్ 12 + 2 14 144 14,400 ఆప్షన్ డి. Question number 54. The principal becomes rupees 1,458 at the rate of 8% per annum on compound interest in 2 years and interest is compounded annually. What is the principal amount? కొంత సొమ్ము 2 సంవత్సరాలలో చక్రవడ్డీపై సంవత్సరానికి 8% చొప్పున రూపాయలు 1,458 అవుతుంది మరియు వడ్డీ వార్షికంగా సమ్మేళనం చేయబడుతుంది. అయితే అసలు సొమ్ముని కనుగొనండి. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో మనకు తెలియదు, పి అనుకుందాం. ప్రిన్సిపల్ అమౌంట్ పి అనుకుందాం. క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఏంటంటే ప్రిన్సిపల్ బికమ్స్ అన్నారంటే ఇది సమ్ ఆఫ్ అమౌంట్ అంతే తప్ప ఇంట్రెస్ట్ ఏమీ కాదు. ఎంత పర్సెంటేజ్ చొప్పున అంటే 8% చొప్పున 8% చొప్పున ఓకేనా. మనకి 8% అంటే ఆల్రెడీ ఫ్రాక్షన్లో తెలుసు 8/100. 8/100 అంటే ఎంత అని అంటే సో 2/25 4తో 4 2 టైమ్స్ 425 టైమ్స్ అంటే దీన్ని 25 పార్ట్స్ చేస్తే 2 పార్ట్స్ పెరిగి ఎన్ని పార్ట్స్ అవుతుంది 27 పార్ట్స్. మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా అదే కదా 25 పార్ట్స్ చేస్తే 27 పార్ట్స్ లేదా డైరెక్ట్గా 108/100 × 108/100 రాసి సింప్లిఫై చేసిన అదే వస్తుంది. ఈ క్వశ్చన్ ఎంత అయిందంటే 1,458 అయ్యింది ఓకేనా. ఇప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయో ఒక్కసారి చూడండి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 27 × 27 27 స్క్వేర్ వాల్యూ ఎంత అని అంటే 729. మరి 729కి ఎగ్జాక్ట్గా డబలే కదా కనబడుతుంది అంటే 2 టైమ్స్. దాని నుంచి P = ఎంత అని అంటే 25 × 25 625 × 2 625కి డబల్ ఎంత అంటే 1,250. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి 1,250 అని చెప్పుకోవచ్చు ఓకేనా. మీరు ఎలా చేసుకున్న పర్వాలేదు. ఇలా కొంతమంది సో 25లో 2 పెరిగి 27 25లో 2 పెరిగి 27 25 × 25 625 కాస్త 27 × 27 729. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగేది మాత్రం ఇంట్రెస్ట్. ఇది ప్రిన్సిపల్ అమౌంట్, ఇది సమ్ ఆఫ్ అమౌంట్. మూడిట్లో మనకి ఏమి ఇచ్చారంటే సమ్ ఆఫ్ అమౌంట్ 729 పార్ట్స్ వాల్యూని 1,458 అంటే ఎగ్జాక్ట్గా ఇంటూ 2 రిలేషను. మరి ఇక్కడ 625 × 2 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 1,250. అలా మీ ఇష్టం ఏ మెథడ్ అయినా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇదైనా అదైనా ఒకటే మెథడ్ కాబట్టి బేసిక్ మెథడ్ అలా చేసి చూపించాలి ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. A can do a piece of work in 15 days working 6 hours per day and B can do it in 10 days working 5 hours per day. How long will they take to do it? Working together for 9 hours a day 9 hours per day. ఏ ఒక పనిని రోజుకి 6 గంటల్లో పనిచేస్తూ 15 రోజుల్లో పూర్తి చేయగలడు మరియు బి ఆ పనిని రోజుకి 5 గంటలు పనిచేస్తూ 10 రోజుల్లో పూర్తి చేయగలడు. ఇద్దరు కలిసి రోజుకి 9 గంటలు పనిచేస్తే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. ఫస్ట్ చూడండి ఏ ఎన్ని రోజులు చేయగలదో చూద్దాం. ఏ ఎన్ని రోజుల్లో చేయగలదని అంటే సో 15 డేస్ రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తూ 6 గంటలు పనిచేస్తూ ఎన్ని గంటలు పనిచేస్తూ 6 గంటలు పనిచేస్తూ. నేను 6 గంటలు కాకుండా రోజుకి 1 గంటే అంటాను. ఎప్పుడైతే రోజుకి గంట అవుతానో అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ప్రతిరోజు పనిచేసే టైం నేను తగ్గించానో ఓవరాల్ డేస్ పెరిగిపోతాయి కదా. మామూలుగా అయితే రోజుకి 6 గంటలు చెప్పున చేస్తే 15 డేస్ పట్టింది. మరి రోజుకి గంట చప్పున ఎంత అవుతుందంటే 615 hours 90 డేస్ పడుతుంది. ఈ కాన్సెప్ట్ అందరికి అర్థమైంది అనుకున్నాను. రోజుకి 6 hours చప్పున అయితే 15 డేస్ 1 hour చప్పున అయితే 615 hours 90 డేస్. అలాగే బి చూడండి. సో బి ఎంత అంటే రోజుకి 5 hours చొప్పున ఎన్ని రోజులు పడుతుందంటే 10 డేస్ పడుతుంది. మరి రోజుకి 1 hour చేసింది అనుకోండి 5 10s are
50 డేస్ పడుతుంది. అంటే ఏ రోజుకి గంట చొప్పున అయితే 90 డేస్, బి రోజుకి గంట చొప్పున అయితే 50 డేస్. మరి రోజుకి గంట చొప్పున ఏబీకి కలిపి ఎంత టైం పడుతుందో చూస్తాను. సో మనకు ఆల్రెడీ తెలుసు ఏ కెన్ డూ వర్క్ ఇన్ ఎక్స్ డేస్, బి కెన్ డూ వర్క్ ఇన్ వై డేస్, దెన్ ఏబి టుగెదర్ విల్ డూ దట్ వర్క్ ఇన్ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై డేస్. కాబట్టి 90 × 50 డివైడెడ్ బై 90 × 50 డివైడెడ్ బై 90 + 50. 90 + 50 అంటే ఎంత? 140. ఇది ఎప్పుడు అని అంటే రోజుకి గంట చొప్పున చేస్తూ. మరి క్వశ్చన్లో గంట చొప్పున చేస్తూ అన్నారా, లేదంటే రోజుకి 9 hours చొప్పున అన్నారా? 9 hours అన్నారు. మరి ఎప్పుడైతే రోజుకి 9 hours చొప్పున చేస్తారో ఖచ్చితంగా ఓవరాల్ టైం తగ్గుతుంది కదా. మరి అంటే రోజుకి 9 hours అంటే రోజు ఇంటూ 9 చేస్తే ఇక టైంకి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? ఇంటూ 1/9 చేయాలి. అప్పుడు ఈ 9 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఓకేనా? సో 50 డివైడెడ్ బై 14. 50 డివైడెడ్ బై 14 అంటే 7తో, అది 2తో 2 7 టైమ్స్ 25 టైమ్స్. 7తో 7 3s are 21, రిమైండర్ 4/7. 3 and 4/7 డేస్. ఓకేనా? అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఇంకా ఈ మెథడ్తో ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఒకసారి ఇంకొక మెథడ్ కూడా చెప్తాను, అది కూడా వినండి. ఇంకొక మెథడ్ ఏంటంటే ఏ పని చేస్తుంది, ఏ ఎఫిషియన్సీ ఎంతో నాకు తెలియదు, ఏఈ అనుకున్నాను. రోజుకి ఎన్ని గంటలు పని చేస్తుంది అంటే 15 hours కాదు, రోజుకి ఎన్ని గంటలు పని చేస్తుంది అంటే 6 hours. అలా ఎన్ని రోజులు అంటే 15 days. ఇది టోటల్ వర్క్. ఎఫిషియన్సీ ఇంటూ టైమ్ ఈజ్ నథింగ్ బట్ వర్క్. ఆ తర్వాత బి ఎఫిషియన్సీ నేను బిఈ అనుకుంటున్నాను. అప్పుడు బి రోజుకి ఎన్ని గంటలు పని చేస్తున్నానంటే 5 hours. అలా ఎన్ని డేస్ చేస్తానంటే 10 days. ఇప్పుడు దీని నుంచి చూడండి ఏమైనా క్యాన్సిలేషన్ ఉందేమో. 5తో సో 5 3 times. అలాగే ఇక్కడ ఏ ఎఫిషియన్సీ డివైడెడ్ బై బి ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 10 డివైడెడ్ బై 6 3s are 18. దాన్ని ఇంకా మనం ఏమని రాయొచ్చు అంటే 5 డివైడెడ్ బై 9, 2తో క్యాన్సిల్ చేసి. ఇప్పుడు వర్క్ ఎవరు చేయాలంటే ఏబీ కలిపి చేయాలి. వర్క్ ఎవరు చేయాలి? ఏబీ కలిపి అని అంటే ఏ అలాగే బి ఇద్దరూ కలిపి చేయాలి. ఎన్ని రోజులు చేయాలన్నది మన క్వశ్చన్. రోజుకి ఎన్ని గంటలు పని చేయాలంటే 9 hours. వర్క్ తీసుకునేటప్పుడు ఇదైనా తీసుకోవచ్చు. నేను ఇది తీసుకున్నాను. ఏ ఎఫిషియన్సీ ఎంత తీసుకుంటాం మనం? మరి 5 ఇంటూ సో 15 ఇంటూ అలాగే 6. ఇక్కడ 3తో 3 times, 3తో 3 5 times, మళ్ళీ 3తో 3 2 times. మరి ఏ ఎఫిషియన్సీ ప్లస్ బి ఎఫిషియన్సీ ఆల్రెడీ మనకు తెలుసు కదా. D is equals to 5 2s are 10, 10 into 5 అంటే 50 డివైడెడ్ బై ఏబీలో యొక్క ఎఫిషియన్సీ 5 + 9 14. దీన్ని మనం 25/7 అని రాయొచ్చు. అది సింప్లిఫై చేస్తేనే 7 3s are 21, రిమైండర్ 4/7 వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చునంటే ఆప్షన్ సి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. A motorist travels a certain distance at an average speed of 48 km/h and returns at an average speed of 32 km/h. What is the average speed for the whole journey? వాహనదారుడు గంటకు 48 కిలోమీటర్ల సగటు వేగంతో కొంత దూరం ప్రయాణిస్తాడు మరియు సగటున గంటకు 32 కిలోమీటర్ల వేగంతో తిరిగి వస్తాడు. మొత్తం ప్రయాణానికి సగటు వేగం ఎంత? ఆల్రెడీ మీకు తెలుసు. ఇటువైపు నుంచి వెళ్ళేటప్పుడు ఎంత డిస్టెన్స్ ఉంటుందో తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే డిస్టెన్స్ ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? 2s1 s2 డివైడెడ్ బై s1 + s2. ఓకేనా? సో మరి s1 ఎంత అనంటే 2 ఇంటూ s1 ఎంత అంటే 48, s2 ఎంత అనంటే సో 32, అలాగే డివైడెడ్ బై సో ఈ రెండింటి యొక్క సమ్ 48 + 32 అంటే ఎంత అనంటే 80. ఇప్పుడు సింప్లిఫై చేసేటప్పుడు 8 1 times, 8 6 times. ఖచ్చితంగా డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి మన ఆప్షన్లో పాయింట్ ఉండాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే పైగా 2 6s are 12 యూనిట్స్ ప్లస్ 2 2s are 4. అంటే ఖచ్చితంగా మన ఆప్షన్ 0.4తో ఎండ్ అయి ఉండాలి. ఆప్షన్ బిని మీ ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేసేయచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే 2 6s are సో 12 into 32 డివైడెడ్ బై 10. ఓకేనా? 12 2s are 24, 2 క్యారీ, 12 3s are 36 + 2 38 డివైడెడ్ బై 10. 384 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్స్ టు 38.4. 38.4. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్లియర్? క్వశ్చన్ నెంబర్ 57. ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 850 meters crosses a person who is running with a speed of 61.2 km/h in the same direction as the train in 25 seconds. If how much time will the train cross a platform of length 986 meters in seconds? 850 మీటర్ల పొడవు గల రైలు అదే దిశలో గంటకి 61.2 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న వ్యక్తిని రైలు 25 సెకండ్లో దాటుతుంది. ఒకవేళ రైలు 986 మీటర్లు పొడవున్న ప్లాట్ఫామ్ని దాటడానికి ఎంత సమయం పడుతుంది? ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ట్రైను దేన్ని క్రాస్ చేస్తుందంటే ఒక పర్సన్ని. ట్రైన్ స్పీడ్ ఎంతో మనకు తెలియదు, ఎస్ అనుకుందాం. సో దట్టు ఏ డైరెక్షన్ అన్నారో చూడండి. క్వశ్చన్లో సేమ్ డైరెక్షన్ అన్నారు. బేసిక్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమే కదా. ఆ బేసిక్ ఫార్ములే రాస్తున్నాను.
స్పీడ్ తీసుకునేటప్పుడు ఒకటే ఉంటే డైరెక్ట్గా తీసుకుంటాం, రెండు ఉంటే రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఓకేనా, అక్కడ రెండు ఉన్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ తీసుకున్నాను. సేమ్ డైరెక్షన్ అయితే మైనస్, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్. మరి సేమ్ డైరెక్షన్ అన్నారు కాబట్టి మైనస్, ఆ స్పీడ్ ఎంత అంటే ఆ పర్సన్ యొక్క స్పీడు 61.2. 61.2 ఇంటూ 5/18 రాస్తున్నాను. ఎందుకు ఈ 5/18 అంటే సో ఈ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి. ఈక్వస్ టు ఎంత అంటే సో ఆ పర్సన్ ఆ ట్రైన్ని క్రాస్ చేయాలంటే ఖచ్చితంగా ఓన్లీ అదే ఆ ట్రైన్ ఆ పర్సన్ని క్రాస్ చేయాలంటే ఓన్లీ ట్రైన్ ఎంతనే కవర్ చేయాలి. ఎంత టైం పట్టిందంటే 25 సెకండ్స్ పట్టింది. ఓకేనా, 25 సెకండ్స్ పట్టింది. 25తో చూడండి డైరెక్ట్గా ఎన్ని టైమ్స్, 25తో 3s are 75, ఇంకా 100 ఉండిపోయింది 4 టైమ్స్. తర్వాత 18తో చూడండి, 18 3s are 54, ఇంకా 72 అంటే 0.4 టైమ్స్. దాని నుంచి S ఈజ్ ఈక్వల్స్ టు అటువైపున 34, 3.4 ఇంటూ 5 అంటే ఎంత అని అంటే సో 34 ఆఫ్ 17 కాబట్టి అంటే 0.4 ఎప్పుడైనా 5తో మల్టిప్లికేషన్ అంటే ఏం చేయాలి, ఆఫ్ చేసి సో పక్కన 0 పెట్టాలి. 3.4 ఆఫ్ 1.7 ఇంటూ 10 చేస్తే 17 అంటే 34 + 17 అంటే స్పీడ్ ఎంత అని అంటే ట్రైన్ స్పీడ్ 51. ఇప్పుడు ఆ ట్రైన్ అంటే ఒక ప్లాట్ఫామ్ని దాటాలంట, ఆ దాటడానికి ఎంత టైం పడుతుంది అన్నది మన క్వశ్చన్. ఓకేనా, ఎంత లెంత్ను దాటాలో ఒకసారి చూడండి. ఎంత లెంత్ని క్రాస్ చేయాలంటే 986 మీటర్స్ ఉన్న ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలి. ఎప్పుడైనా ఒక ప్లాట్ఫామ్ని ఒక ట్రైన్ క్రాస్ చేయాలంటే ట్రైన్ లెంత్ని కవర్ చేయాలి, అలాగే ప్లాట్ఫామ్ లెంత్ని కూడా కవర్ చేయాలి. ట్రైన్ లెంత్ ఎంత అంటే ఆల్రెడీ 850 అని క్వశ్చన్లో ఇచ్చారు, ప్లాట్ఫామ్ లెంత్ కూడా 986 అని ఇచ్చారు. దాన్ని క్రాస్ చేయాలి. ఎంత స్పీడ్తో క్రాస్ చేయాలంటే 51 మీటర్ పర్ సెకండ్తో. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత ఒకసారి చూడండి. మీరు ఈ సమ్ అంతా ఇంక చేయకుండానే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు. ఎందుకంటే 0 + 6 అంటే ఇక్కడ 6 ఉంది కదా, 6/1 అంటే ఖచ్చితంగా మన ఆప్షన్లో 1 × 6 వేస్తేనే 6 వస్తుంది. అంటే మన ఆప్షన్లో యూనిట్ ప్లస్ 6 ఉండాలి, 36 ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ సిని కన్ఫర్మ్ చేయొచ్చు. లేదు ఇంకా కంటిన్యూ చేద్దామంటే 800, 900, 1700, 50, 86 ఎంత అని అంటే 136 కాబట్టి ఎంత అంటే 1836 డివైడెడ్ బై 51. ఓకేనా, 17 3s are 51, 17తో 17 1s are 136 అంటే 17 8 times 136, 3తో 3 3s are 9, అలాగే 3 6s are 18 కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 36 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. Find the area of the triangle whose sides are 13 centimeters, 14 centimeters and 15 centimeters. 13 సెంటీమీటర్లు, 14 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు భుజాలు కలిగి ఉన్న త్రిభుజ వైశాల్యాన్ని కనుగొనండి. ఓకేనా, సో మనకి 13, 14, 15 ఇచ్చారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 13, 14, 15 అనేవి ట్రిప్లెట్స్ అవ్వవు. ఎప్పుడైతే ట్రిప్లెట్స్ అవ్వో మనం ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి, √S × S - A ఇంటూ S - B ఇంటూ S - C. ఓకేనా, అక్కడ ఎస్ అనేది ఏంటంటే సెమీ పెరిమీటర్ ఆర్ హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్. అంటే పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది సైడ్స్ డివైడెడ్ బై 2. మరి ఆ సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది సైడ్స్ అంటే ఈ మూడు సైడ్ల యొక్క సమ్ము. ఆ 3 సైడ్ల యొక్క సమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డైరెక్ట్గా సమ్ చేయక్కర్లేదు. ఇదిగోండి ఈ 1 తీసుకొచ్చి దీనికి ఇచ్చాం అనుకోండి, ఇది 14 14 3s are ఎంత అంటే 42. సో 42 డివైడెడ్ బై 2 అంటే 42 డివైడెడ్ బై 2 అంటే ఎంత అవుతుంది, 21 అవుతుంది. మరి చూడండి, సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్పుడైతే ఇక్కడ 21 వచ్చిందో అంటే 21 అనేది 7 మల్టిపుల్ కాబట్టి ఖచ్చితంగా మన ఆప్షన్ కూడా 7 మల్టిపుల్ అయ్యి ఉండాలి. 7 మల్టిపుల్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ సి డైరెక్ట్గా మీరు 84 అని కన్ఫర్మ్ చేసేయచ్చు. 94 7 మల్టిపుల్ కాదు, 64 కాదు, 74 కూడా కాదు, 84 ఒకటే, 7 12s are 84 కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ కన్ఫర్మ్ చేసేయచ్చు. కంటిన్యూ చేద్దాం అనుకుంటే 21 ఇంటూ 21లో నుంచి 13 తీయండి 8, 21లో 14 తీస్తే 7, 28లో 15 తీస్తే ఎంత అంటే 6. ఇప్పుడు ఈ 21 నేను ఏమని రాస్తానంటే 7 × 3 అని రాస్తాను. ఓకేనా, 7 × 3 అలాగే 8 6s are మల్టిప్లై చేసండి, 8 6s are 48 అలాగే 7 అలా ఉంచండి. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 7 × 7 అంటే 7 స్క్వేరు, అలాగే 3 × 48 అంటే ఎంత అంటే 144 అంతే కదా. సో 3 8s are 24, 2 క్యారీ, 3 4s are 12 + 2 14. 144ని డైరెక్ట్గా 12 స్క్వేర్ అని రాసేస్తాను. ఇప్పుడు స్క్వేర్ రూట్లు క్యాన్సిల్ చేసేసి 7 × 12, 7 12s are ఎంత 7 12s are ఎంత అంటే 84 కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. 6 cubes each of edge 2 centimeters are joined end to end. What is the total surface area of the resulting cuboid in centimeter square? ఒక్కొక్కటి 2 సెంటీమీటర్లు అంచు కలిగిన 6 ఘనాలను పక్కపక్కనే అమర్చిన ఏర్పడిన దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యాన్ని కనుగొనండి. సో అంటే మీకు ఇలా క్యూబ్స్ ఉన్నాయి, ఇదిగోండి చూడండి, ఇలా ఒక క్యూబ్ జస్ట్ స్క్వేర్ లాగా చూపిస్తున్నాను. ఇలా మొత్తం అలా ఎన్ని ఉన్నాయనంటే 6 క్యూబులు ఉన్నాయి. ఇలా 6 క్యూబులు ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటానంటే అవి జాయిన్ చేయకుండా ఉండుంటే మాత్రం వాటి యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత ఉండేది అంటే ఒక్కొక్క దానిది 6a² ఉండేది,
ఒక్కొక్కటి 6a². ఒక క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత 6a². అలాంటివి ఎన్ని ఉన్నాయనంటే సో 6 ఉన్నాయి. ఓకేనా, అలాంటివి 6 ఉన్నాయి కాబట్టి ఒకవేళ జాయిన్ చేయకుండా ఉండుంటే ఎంత అది 6 6 36a² ఉండేది. ఏది జాయిన్ చేయకుండా 6 సపరేట్గా ఉంటే వాటి యొక్క సో సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా 36a² ఉండేది. కానీ ఏం జరిగిందంటే జాయిన్ చేశారు. జాయిన్ చేసేటప్పుడు ఇలా చూడండి, ఇలా జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఒక a², ఇక్కడ ఒక a². ఈ రెండు జాయిన్ చేసేటప్పుడు, ఆ రెండు జాయిన్ చేసినప్పుడు ఏం కనిపించకుండా పోద్ది, ఇదొక a², ఇదొక a², టోటల్ 2a². అంటే ఈ జాయింట్లో 2a² మిస్ అవుతుంది, అలాగే ఈ జాయింట్లో 2a² మిస్ అవుతుంది, ఈ జాయింట్లో 2a² మిస్ అవుతుంది, ఈ జాయింట్లో 2a² మిస్ అవుతుంది, ఈ జాయింట్లో 2a² మిస్ అవుతుంది. అంటే సింపుల్గా మీరు అదంతా కాకుండా జస్ట్ ఎన్ని జాయింట్లు చేయాలి, 6 క్యూబుల్ని జాయింట్లు చేయాలంటే 5 జాయింట్స్ చేయాలి. ఒక్కొక్క జాయింట్లో 2a² మిస్ అవుతుంది. 5 జాయింట్లో కలిపి 5 × 2a², 5 × 2a², 10a² మిస్ అవుతుంది. కాబట్టి మీకు కనిపించేది ఎంత అంటే 26a². అంతేగాని మొత్తాన్ని వరుసగా పెట్టి ఇక్కడ 2 2 2 అలా కౌంట్ చేసి ఇండివిజువల్గా చేసి అలా చేయొద్దు. ఇది ఈజీ ప్రొసీజర్. ఓకేనా, సో ఇప్పుడు ఎంత అంటే 26 ఖచ్చితంగా ఆన్సర్ 26 మల్టిపుల్ అయి ఉండాలి. ఆప్షన్ కూడా ఒకటే ఉంది, 104 ఒకటే ఉంది. ఓకేనా, కంటిన్యూ చేద్దామంటే 26 × a². ఏ ఆల్రెడీ 2 అన్నారు కదా, సో 2². సో 26 × 4, 26 డబల్ 52, 52 డబల్ ఎంత అనంటే సో 104. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. The radius of 3 concentric circles are in the ratio of 4:5:7. What is the ratio of the areas between the two inner circles to that between two outer circles? 3 కేంద్రీకృత వృత్తాలు వ్యాసార్థాలు 4:5:7 నిష్పత్తిలో ఉంటాయి. 2 అంతర్గత వృత్తాల మధ్య వైశాల్యం మరియు 2 బాహ్య వృత్తాల మధ్య వైశాల్యం యొక్క నిష్పత్తి ఎంత? ఇదిగోండి, ఇదొక సర్కిల్, దాని తర్వాత ఇదొక సర్కిల్, ఆ తర్వాత దాని తర్వాత ఇదొక సర్కిల్. సో దీని యొక్క చూడండి, దీని యొక్క రేడియస్ మనం కనుక 4 అనుకుంటే, జస్ట్ 4x కాకపోతే 4 అనుకుంటే ఇదెంత అంటే 5, అలాగే ఇదెంత అని అంటే అదెంత చెప్పండి 7. మనల్ని అడుగుతున్నది ఏంటి అని అంటే ఇదిగోండి ఈ ఏరియా. ఓకేనా, అలాగే నెక్స్ట్ ఇదిగోండి ఈ ఏరియా. ఓకేనా, ఈ ఏరియా, ఆ రెండింటి మధ్య రేషియో ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇది చూడండి, ఇది కావాలంటే ఆ ఏరియా కావాలంటే ఈ సర్కిల్ మొత్తం పై, ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అంటే 5² మైనస్ ఈ లోపల సర్కిల్ తీసేస్తే ఎంత అంటే పై 4². మరి పై కామన్ తీసి 5² మైనస్ ఏమని రాయొచ్చు 4². ఆ తర్వాత నెక్స్ట్ బయట సర్కిల్ చూసినట్లయితే పై మొత్తం ఎంత అంటే 7² మైనస్ ఈ లోపల ఎంత అనంటే సో లోపల ఎంత అనంటే 5². ఇది అర్థమైంది అనుకుంటాను అందరికీ. పై సో ఇక్కడ వరకు బయటది మొత్తం అయితే 7, ఇక్కడ వరకు అయితే 5. అంటే మొత్తం సర్కిల్ ఏరియా పై 7² మైనస్ ఇది తీసేస్తేనే కదా ఈ ఏరియా మొత్తం మనకు వస్తుంది. సో దాని నుంచి పై క్యాన్సిల్, 5² అంటే 25 మైనస్ 4² 16, 7² అంటే 49, 5² అంటే 25. 25లో నుంచి 16 తీస్తే 9, 49లో నుంచి 25 తీస్తే 24, 3 3s are 3 8s are. కాబట్టి ఆన్సర్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే 3:8. ఆప్షన్ డి మన ఆన్సర్ కింద చెప్పుకోవచ్చు. ఓకేనా, సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను, యూజ్ అయింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. Thank you all.